ఉచిత బస్సు పేరిట రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బరుదు కళ్యాణి. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను మోసగించిన ప్రభుత్వంగా కూటమి ఎప్పటికీ మిగిలిపోతుంది అన్నారు. బాబు, లోకేష్, పవన్ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయొచ్చు అన్నారు. ఒక్క బస్సు కూడా మారకుండా విశాఖ నుంచి తిరుపతి వెళ్లొచ్చు అని నిరూపిస్తారా అని సవాలు విసిరారు వరుదు కళ్యాణి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. శ్రావణ మాసం శుక్రవారం అలాంటి రోజు మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. మీరు ఎవరో ఒకరు రండి, మేము వస్తాము, ఇక్కడ మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కుదాం, మీరు చెప్పిన ఉచిత బస్సు ఎక్కుదాము, ఎక్కి తిరుపతికి ఆ బస్సు తీసుకువెళ్తుందో లేదో చూద్దాం, తీసుకువెళ్తున్నట్టుగా మీరు నిరూపించగలరా నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు 13, 14 బస్సులు మారితే గానీ తిరుపతి ఈ ఉచిత బస్సులో చేరలేని పరిస్థితి. ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది.